హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నిన్న అక్కడ అవి పెట్టేసాం కదా, ఎలుకలు రాకుండా ఉండడానికి. ఇప్పుడు మాత్రమే కవర్ చేస్తాం, ఇటు సైడ్ కూడా కవర్ చేయాలి. నెక్స్ట్ ఈరోజైతే ఇవ్వండి, ఇవన్నీ చేసి మూటలు కట్టేద్దాం అనుకుంటున్నాను. రేపటి నుంచి అయితే దులుపుకుంటాం, మొదలు పెట్టాలి. సామాన్లు అవి కడుక్కుంటాం. సరే, ముందు చేసి పెట్టేసుకుంటే పండుగలో హడావడి లేకుండా ఉంటుంది కదా. ఇవన్నీ తీయాలి. నెక్స్ట్ చూడండి, ఇదంతా శుభ్రం చేయాలి. పైన అయితే దులపడం అయిపోయింది, ఫ్యాన్ కూడా క్లీన్ అయిపోయింది నిన్న. ఇంక ఇవన్నీ చేయాలి. ఈరోజైతే ఇవన్నీ తీసి మూటలు కట్టేసి రేపు పొద్దున్నే అయితే దులపడం మొదలు పెట్టేస్తాను. బెల్ట్ తీ ముందు. ఏ రాలేదా? పాసిపోతుంది. ఏ స్వెటర్ ఎందుకు వేసుకోవాలో చలేదు కదా నీకు. వేసుకుందా? స్వెటర్ వేసుకో, చిన్నోళ్ళగా స్వెటర్ వేసుకోదు, కప్పునవదు. ఎంత చలేసిన ఇప్పుడు ఈరోజు మాత్రం చలి ఎక్కువైపోయింది. స్వెటర్ వేసుకెళ్ళిపోయింది. నేను పని స్టార్ట్ చేస్తున్నా లేదో, సగం పని అయ్యేసరికి అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి. అన్నం వేసుకోమా కొద్దిగా, కొద్దిగా అన్నం వేసుకో. చారు కదా, అన్నం వేసుకో. అయినగా ఎలా ఉన్నాయి నా కోసం ఎదురు చూస్తున్నాయి ఎంట్లు. బట్టలు, ఉతికి బట్టలు. వాళ్ళకి భోజనం పెట్టేసిన తర్వాత ఆ పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ కబోర్డ్లో కూడా ఖాళీ చేస్తానండి. మొత్తం ఇవన్నీ తీసి పక్కన పెట్టేశాను. అంతేనండి, కబోర్డ్లన్నీ ఖాళీ చేసేసరికి టైం అయితే అలా అయిపోయింది. ఈజీగా అయిపోయింది. వంట చేయడం, భోజనాలు చేయడం, మధ్య మధ్యలో కొద్దిగా పనులు చేసుకోవడం అయితే అయిపోయింది. తర్వాత అయితే ఇవన్నీ అంట్లు అలా ఉండిపోయాయి ఆ పని చేయడం వల్ల. సో ఇవన్నీ కడిగేసుకుని తర్వాత నైట్ టిఫిన్కి అయితే పప్పు నానబెట్టుకున్నాను. పప్పు వేసేసి ఇడ్లీకి చట్నీ అది చేసుకోవాలి. అంట్లన్నీ కడిగేసుకుని కొద్దిగా టీ తాగైతే పనులు మొదలు పెడతాను. ఇవన్నీ కడగడం అయిపోయింది కదండి. ఇప్పుడైతే కొద్దిగా టీ పెట్టుకుని టీ తాగేస్తాం మా హస్బెండ్ నేనైతే. ఈవినింగ్ అయిపోయింది 5:30.
సో కొద్దిగా టీ తాగైతే టిఫిన్కి అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. నేను ఈ పనులన్నీ చక్కబెట్టుకునే లోపు అయితే టైం ఎలా అయిందో కూడా తెలియలేదు. ట్యూషన్ కోసం అయితే పిల్లలు వచ్చేసారండి. వాళ్ళకి చెప్పుకుంటా తర్వాత 7:30 వరకు అయితే ఖాళీ ఉండదు. ఈ లోపు అయితే టిఫిన్కి పప్పు అది వేసాను, వాళ్ళకి ట్యూషన్ చెప్తానే. తర్వాత చట్నీ కోసం అయితే కొద్దిగా వేరుశనగలు, టమాటా, పుట్నాల పప్పు 3 కలిపి చట్నీకి అయితే చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇంతవరకు అయితే అయింది. నేను పండగకి శుభ్రం చేసుకోవడం అయితే మొదలు పెట్టేశాను. నెక్స్ట్ రేపు పని చూడాలి, రేపు ఎలా అవుతుందో ఏంటో. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.